నమస్కారం. ప్రశ్నోపనిషత్ కార్యక్రమానికి స్వాగతం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. లోకానికి అష్టైశ్వర్యాలను ప్రసాదించే తల్లి శ్రీ మహాలక్ష్మి. కుర్తాళం శంకరాచార్య, జగద్గురు, పరమహంస, పరివ్రాజకాచార్య శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి వారి ద్వారా ఈ శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఒక్కొక్క అవతార విశేషాలను వారి అనుగ్రహ భాషణం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. మరి ఈరోజు ఈ ప్రశ్నోపనిషత్తులో మహాలక్ష్మి అవతార విశేషాలను వారి ద్వారా తెలుసుకుందామా? స్వామి నమస్కారం. నారాయణ నారాయణ. లోకాలకి సిరులను కురిపించే తల్లి శ్రీ మహాలక్ష్మి. అంతేకాక ఒక రాజ్య సంబంధమైన కీర్తిని కానీ అష్టైశ్వర్యాలు కానీ ఇవన్నీ ప్రసాదించే ఆ మహాలక్ష్మి అవతరణ విశేషాలను చెప్తారా? తప్పకుండా. మీరు ఒక శ్లోకం చదివారు, లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం అని చెప్పి. దాంట్లో లక్ష్మీదేవి సముద్రంలో, పాల సముద్రంలో పుట్టినట్టుగా చెప్పబడింది. శ్రీరంగధామేశ్వరి శ్రీరంగంలో ఉన్నట్టుగా చెప్పబడింది. మంచిదే, శ్రీరంగంలో ఉంటుంది. ఆమె దివ్యక్షేత్రాలలో ఎక్కడ విష్ణువు ఉంటే అక్కడ అలా ఉంటుంది. విష్ణువు పక్కన లేకపోయినా కూడా స్వతంత్ర దేవతగా కూడా ఉంటుంది. అయితే క్షీరసముద్రంలో పుట్టింది. క్షీరసముద్రం నుంచి ఎప్పుడు పుట్టింది? క్షీరసముద్ర మథనం జరిగినప్పుడు పుట్టింది. క్షీరసముద్ర మథనం ఎప్పుడు జరిగింది? సృష్టికి ఆదియందు కశ్యప మహర్షి ప్రజాపతి, ఆయన కుమారులు హిరణ్యాక్ష హిరణ్యకశిపులు. హిరణ్యకశిపుని యొక్క కుమారుడు విరోచనుడు, విరోచనుని కుమారుడు బలి. బలి చక్రవర్తి కాలంలో సముద్ర మథనం జరిగింది. హిరణ్యకశిపుడు దాదాపు 1,000,000 సంవత్సరాలు పరిపాలించాడు. అంటే సృష్టి జరిగిన తర్వాత, మొదలైన తర్వాత 1,500,000 సంవత్సరాల తర్వాత సముద్ర మథనం జరిగితే ఆ సముద్ర మథనంలో లక్ష్మీదేవి ఉద్భవించింది. మరి అంతకుముందు లేదా? అంతకుముందు విష్ణువు లేడా? ఉన్నాడు కదా. విష్ణువు యొక్క భార్య లక్ష్మీదేవి ఉన్నది కదా. ఉన్నది. అంటే ఈ క్షీర సముద్రంలో నుంచి పుట్టింది మొదటి అవతరణ కాదు. అంతకుముందు ఉన్నది ఆవిడ. ఎప్పుడున్నది? సృష్టికి ఆది ఎందు ఉన్నది. విష్ణువు ఎంత అనాదో ఆమె కూడా అంతే అనాది. పురాణాలలో కథ ఉన్నది. ఆ దేవతలు స్వయంభువులు. వాళ్ళు విష్ణువు కానీ శివుడు కానీ వీళ్ళు స్వయంభువులు. వాళ్ళు తమతో పాటుగా ఆత్మానం ద్విధా అవిభజత్, తమను తాము రెండుగా విభజించుకున్నారు. పరమేశ్వరుడు తనను తాను రెండుగా విభజించుకున్నాడు. ఆ రెండుగా విభజించుకున్నప్పుడు పురుషుడు స్త్రీ, విష్ణువు లక్ష్మి, శివుడు దుర్గా లేదా పరమేశ్వరి, బ్రహ్మ సరస్వతి. ఇట్లా ద్విధా సృష్టి అయింది దంపతులు. అట్లా అయినప్పుడు లక్ష్మీదేవి కూడా ఆదిదేవత. ఆ ఆదిదేవత అయినటువంటి లక్ష్మీదేవి మళ్ళీ క్షీరసముద్రం ద్వారా పుట్టింది. ఎందుకు పుట్టింది అని అంటే దుర్వాసుడి యొక్క శాపం వల్ల. దుర్వాసుడి శాపం ఎందుకు ఇచ్చాడు అని అంటే, ఒకరోజు ఇంద్రుడు రాక్షస విజయం చేసిన తర్వాత ఉత్సాహంతో ఊరేగుతున్నాడు. ఊరేగుతుంటే దుర్వాసుడు అక్కడికి వెళ్ళాడు. దుర్వాసుడు అక్కడికి వెళ్ళి కానుకగా పుష్పమాలను ఇచ్చాడు. ఊరేగింపు జరుగుతున్నది. ఏదో ఇచ్చాడు, ఆ పువ్వును, పూలమాలను పెద్ద పట్టించుకోలేదు. ఎందుకంటే విజయోత్సాహంలో పెద్ద ఊరేగింపు జరుగుతూ ఉన్నది. మామూలుగా పెద్ద పెద్ద రాజకీయ నాయకులు వాళ్ళని చూడండి, ఊరేగింపులు జరుపుతూ వాళ్ళ పూలు వేస్తూ వాళ్ళ మీద వేస్తుంటే ఆ పూల దండలు ప్రజల్లోకి విసిరేస్తుంటారు. అదొక సరదా. ఏదో ప్రజలు కూడా దాన్ని తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఈయన కూడా ఆ పూలమాల విసిరేసాడు ఇంద్రుడు. అది ఎక్కడ పడింది? నడుస్తూ ఉన్నటువంటి ఐరావతం ముందు పడింది. ఐరావతం ఏముంది, అది కాళ్ళతో దాని తొండం మీద విసిరాడు ఆయన. ఆ తొండం మీద పడింది. తొండం మీద పడగానే అది ఇసిరాతలు బారేసింది, కింద పడింది, కాళ్ళతో తొక్కి వెళ్ళిపోయింది. దుర్వాసుడికి కోపం వచ్చింది.
నేను ఇచ్చినటువంటి పవిత్రమైనటువంటి పుష్పమాలను ఇంత అవమానిస్తావా నువ్వు మూర్ఖుడా? ఇంత అహంకారం నీకు? నీవు రాజ్యభ్రష్టుడవగుదువుగాక. నీ పరిపాలన స్వర్గము మొత్తము కూడా నువ్వు సముద్రంలో పడిపోవునుగాక. మామూలుగా ఎవరైనా కోపం వస్తే చూడండి, నీళ్ళలో పడిదావు, బావిలో పడిదావు అని అంటుంటారు. అట్లనే ఇక్కడ కూడా దుర్వాసుడు ఆ పని చేశాడు. భయం అంటే చిన్నది కాబట్టి ఇంద్రుడు దేవతలు వీళ్ళందరూ పెద్దది కాబట్టి సముద్రంలో పడండి అన్నాడు. ఇంద్రుడు, దేవతలు, ఐరావతము, అన్ని రకాలైనటువంటి దిగ్గజాలు, ఉచ్చేశ్వరము, ఆయన గుర్రము అంతా, ఆయన ఐశ్వర్యలక్ష్మి అందరూ కూడా సముద్రంలో పడి మునిగిపోయినారు. స్వర్గం మొత్తం ఖాళీ, వేకెంట్ అయిపోయిందన్నమాట. అయిపోయిన తర్వాత ఏం చేయాలా తోచగా ఇంద్రుడు మొదలైన వాళ్ళు ఎక్కడో తల దాచుకున్నారు. ఆ తల దాచుకున్న తర్వాత అది బలిచక్రవర్తి కాలంలో ఆ సముద్రాన్ని వధించారు. దానికి ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. అమృతం అవటం ఇదంతా కూడా ఉంది. అప్పుడు అమృతోత్పాదనకు ముందు, అమృతోదయానికి ముందు వీళ్ళందరూ కూడా సముద్రంలో నుంచి పుట్టారు. ఆ మదన సమయంలో మళ్ళీ రీజనరేషన్, ఈ ఐరావతము, ఉచ్చైశ్రవము, వాటితో పాటు ఇంకా రకరకాలైనటువంటి వాళ్ళు. అప్పుడు లక్ష్మీదేవి కూడా, దివ్యలక్ష్మి, ఐశ్వర్యలక్ష్మి, ఆమె కూడా దాంట్లో నుంచి వచ్చింది అని చెప్పి, ఆ వచ్చినటువంటి వాటిని రాక్షసులు, దేవతలు ఎవరికి వాళ్ళు పంచుకున్నారు. అందులో విష్ణుమూర్తి, లక్ష్మీదేవి, నేను విష్ణుమూర్తిని వరిస్తాను అన్నది సరేలే అన్నారు. అది రెండవ అవతరణ అన్నమాట. ఆదిదేవత అయినటువంటి లక్ష్మీదేవి సముద్రుడికి తనయగా ఆ రకంగా వచ్చింది అని మనకు పురాణాలు చెప్తున్నాయి. స్వామి, మాకు అనేక సార్లు దశమహావిద్యల గురించి చక్కని అనుగ్రహ భాషణ చేశారు. అయితే ఈ దశమహావిద్యల్లో కమలాత్మికకు మహాలక్ష్మికి గల సంబంధం ఏందో వివరిస్తారు? కమలాత్మిక దశమహావిద్యల్లో ఒక దేవత. కమలం అంటే పద్మం, కమల అంటేనే లక్ష్మి, కమలాలయ, పద్మం మీద ఉంటుంది ఆ దేవత. కమలాత్మిక ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి దేవత. ఐశ్వర్యాన్ని ఇచ్చే దేవతకు ఆమె లక్ష్మీదేవే, అయితే ఆకారంలో కొంచెం తేడా ఉన్నది. ఆ తేడా ఎట్లా ఉంటుందంటే, లక్ష్మీదేవి అరుణవాసన అయి ఉంటుంది, ఎర్రగా ఉంటుంది, ఎర్రటి వస్త్రాలు ధరిస్తుంది. ఎందుకంటే ఎరుపు రంగు ఆకర్షణకు, ఐశ్వర్యానికి సంకేతం. అందువల్ల ఆమె ఎర్రటి వస్త్రాలు ధరిస్తుంది. కమలాత్మిక తెల్లటి వస్త్రాలు ధరిస్తుంది. అయితే ఐశ్వర్యంలో ప్రసాదించటంలో లక్ష్మీదేవి కమలాత్మిక ఒకటే. అయితే కమలం అనేటువంటిది దివ్య జ్ఞానానికి చిహ్నం. విష్ణుమూర్తి చేతుల్లో కూడా కమలం ఉంటుంది. ఆ కమలం ఎవరికైనా ఆయన జ్ఞానాన్ని ప్రసాదించదలుచుకుంటే పద్మంతో స్పర్శించినట్టుగా పురాణాల్లో కనిపిస్తుంది. పద్మంతో స్పర్శిస్తే ఆ వ్యక్తికి దివ్య జ్ఞానం వస్తుంది. అందువల్ల కమలాత్మిక ఐశ్వర్యాన్నే కాక దివ్య జ్ఞానాన్ని కూడా ప్రసాదించే లక్షణం కలిగిన దేవతగా దశమహావిద్యల్లో చెప్పబడింది. లక్ష్మీదేవి ఇవ్వదని కాదు, కానీ ప్రధానంగా ఎవరు దేనికి ప్రధానమైతే ఆ గుణాన్ని ఎక్కువగా చెబుతూ ఉంటారు. లక్ష్మీదేవి ఐశ్వర్యాన్ని, సిరి సంపదలను ఇస్తుంది. తర్వాత ఆమె గజారూఢ అయి ఉంటుంది. తర్వాత పక్కన గజాలు ఉంటాయి, గజలక్ష్మి, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆమె కూడా కమలాత్మికకు కూడా అన్ని వైపులా గజములుండి ఆమెను అభిషేకిస్తూ ఉంటవి అని కూడా చెప్పబడింది. స్వామి, ఇప్పుడు లక్ష్మీ మంత్రం, లక్ష్మీ గణపతి మంత్రం అని ఉన్నాయి కదా, వాటి విశిష్టతను కొంచెం చెప్తారు? లక్ష్మీ మంత్రం అని అంటే లక్ష్మీదేవికి సంబంధించినటువంటి మంత్రం లక్ష్మీ మంత్రం. లక్ష్మీ బీజం శ్రీం, ఆ శ్రీం బీజంతో కూడినటువంటి లక్ష్మీనామంతో కూడిన మంత్రం ఉన్నది. ఇది కాక లక్ష్మీ గణపతి అని అంటే ఏమిటనంటే లక్ష్మీ సమేతుడైనటువంటి గణపతి, లక్ష్మిని ఇచ్చేటువంటి గణపతి అని రెండు అర్థాలు చెప్తారు. అయితే లక్ష్మీ గణపతి మంత్రంలో ఏమిటంటే మామూలుగా ఓ మంత్రం ఉన్నది, శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనమే విషమ, అట్లా ఓ మంత్రం ఉన్నది. ఆ మంత్రం మహాగణపతి మంత్రం. దాన్నే కొంతమంది లక్ష్మీ గణపతి మంత్రము అంటారు. మరికొంతమంది ఏం చేస్తారనంటే వాళ్ళను కాదనక వీళ్ళను కాదనక ఇది మహాలక్ష్మీ గణపతి మంత్రం అని అంటారు. కానీ మంత్రశాస్త్రంలో లక్ష్మీ గణపతి అని ప్రత్యేకంగా ఒకటి ఉన్నది. అది లక్ష్మీ బీజములు రెండింటి మధ్య గ్లౌం బీజం పెట్టి ఇచ్చినటువంటి మంత్రం ఒకటి ఉన్నది. దాన్ని లక్ష్మీ గణపతి మంత్రము అని అంటారు. ఒక బీజాక్షరాన్ని మధ్యలో పెట్టి అటు ఇటు ఒకే బీజాక్షరం కనుక పెట్టేటట్లయితే
దాన్ని చింతామణి మంత్రము అని అంటారు. చింతామణి మంత్రం. అది చింతామణి గణపతి అని కూడా అంటారు దాన్ని. ఉదాహరణకు చింతామణి ఉందనుకోండి, ఓం హ్రీం ఓం అదొక చింతామణి మంత్రం, ఐం హ్రీం ఐం మరొక చింతామణి మంత్రం, శ్రీం హ్రీం శ్రీం. ఇట్లా స్వామి, లక్ష్మీదేవి ఉపాసన ఫలితాలు ఎలా ఉంటాయంటారు? లక్ష్మీదేవిని ఉపాసించేటట్లయితే అనంతమైనటువంటి ఐశ్వర్యం వస్తుంది. ఐశ్వర్యం రావటం మాత్రమే కాదు, లక్ష్మి ఆమె ఆయుధధారిణి అయినటువంటి దేవతగా కూడా పురాణములలో వర్ణించబడింది. సమస్త దేవతలు ఆమెకు సేవకులే. అయితే ఏమిటనంటే లక్ష్మీదేవి కూడా యుద్ధం చేసిందా అంటే యుద్ధాలు చేసింది ఆవిడ కూడా. ఇప్పుడు మనకు సప్తశతి గురించి అనుకున్నాం. సప్తశతిలో మహిషాసుర సంహార వేళ ఆమె మహాలక్ష్మిగా అవతరించింది అని మనకు చండీ సప్తశతి చెబుతున్నది. కనుక మహాలక్ష్మి యుద్ధం చేస్తుంది, శత్రువులను సంహరిస్తుంది. ఈ శత్రువులను సంహరించేటువంటి లక్ష్మి మనకు కొల్హాపురంలో కనిపిస్తుంది. కొల్హాపుర లక్ష్మి అని అంటే కోలాసురుణ్ణి చంపినటువంటి దేవత, కోల రాక్షసు చంపిన ఘోర శక్తి అని శ్రీనాథుడు కొల్హాపుర లక్ష్మిని అద్భుతంగా వర్ణించాడు. ఆయన కోలాసురుణ్ణి చంపింది ఆవిడ. ఆ రాక్షస సంహారం చేసినటువంటి మహాశక్తి. వాడు భయంకరమైనటువంటి రూపంతో వచ్చి దేవతలను అందరినీ బాధిస్తుంటే దేవతలు లక్ష్మీదేవిని ప్రార్థిస్తే ఆమె వెళ్ళి సంహరించింది. అందుకని అది కొల్హాపురి అయిందన్నమాట. ఆ కొల్హాపుర లక్ష్మిని అగస్త్యుడు దర్శించాడు. అగస్త్యుడు కాశీ నుంచి వెళ్ళిపోవలసి వచ్చింది. అంటే వ్యాసుడిలాగా వెళ్ళగొట్టబడలేదు. దేవతల యొక్క ప్రార్థన వల్ల వింధ్యపర్వత గర్వాన్ని అణచటానికి ఆయన బయలుదేరి వచ్చాడు. వస్తూ వింధ్యపర్వతం దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడ కొల్హాపూర్ ఉన్నది మహారాష్ట్రలో. ఆ కొల్హాపూర్ దర్శించాడు వింధ్యపర్వతాన్ని అణిచివేసిన తర్వాత. కాశీఖండంలో చాలా రమణీయమైనటువంటి కథ అది. అగస్త్యుడు దర్శించినటువంటి లక్ష్మి ఆమె దగ్గరికి వచ్చాడు. ఆమె దగ్గరికి వచ్చి, అమ్మా నేను కాశీని విడిచిపెట్టలేకుండా ఉన్నాను, కానీ దేవతల ప్రార్థన మీద విడిచిపెట్టక తప్పలేదు. నేను మళ్ళీ ఎప్పటికి కాశీ చూస్తాను తల్లి. ఎన్నండు చూతురో ఇంకొక్క వారేను విశ్వలోకారాధ్యు విశ్వనాథు. ఎన్నండు చూతునో ఇంకొక్క వారేను జగదేక పావని జంఘ్ను కన్యా. ఎన్నండు చూతునో ఇంకొక్క వారేను మహిమాస్పదము ముక్తి మంటపంబు. ఎన్నండు చూతునో ఇంకొక్క వారేను జగదేక పావని జంఘ్ను కన్యా అని ఇట్లా అంటూ డుంఠి విఘ్నేశు మండూక జఠరు. ఎన్నండు చూతునో ఇంకొక్క వారేను డుంఠి విఘ్నేశు మండూక జఠరు. అమ్మా లక్ష్మి, నేను కాశీ విశ్వనాథుడి దగ్గరికి వెళ్ళి ఆ ఎదురుగా మహిమాస్పదమైన ముక్తి మంటపం ఉండేదమ్మా. ఆయన ఎదురుగా ఆ మంటపంలో కూర్చొని నేను జపం చేసుకునేవాడిని, పారాయణలు చేసేవాడిని, ఎవరైనా అడిగితే 4 మాటలు చెప్పేవాడిని. ఇవాళ నాకు ఆ అవకాశం లేకుండా పోయింది, విశ్వనాథుడి దర్శనం లేకుండా పోయింది అని ప్రార్థించాడు లక్ష్మీదేవిని. అయితే ఆయన ప్రార్థన బాగానే ఉంది, కానీ ఇవాళ మనం కాశీకి వెళితే అక్కడ ఏ ముక్తి మంటపం కనపడదు. అగస్త్యుడు వర్ణించిన ముక్తి మంటపం లేదు ఇప్పుడు విశ్వనాథుడి ముందు. ఎందువల్ల? ఆయన ఉన్ననాడు ప్రార్థించినటువంటి విశ్వనాథుడి గుడి ఇవాళ లేదు. ఆ విశ్వనాథుడి పురాతనమైన యుగాల నుండి వస్తున్నటువంటి ఆ ఆలయాన్ని మహమ్మదీయులు ధ్వంసం చేశారు. ధ్వంసం చేసి అక్కడ మసీదు కట్టారు. తర్వాత హిందువులు మళ్ళీ అధికారంలోకి వచ్చినప్పుడు వీళ్ళు మంచివాళ్ళు కదా, ఆ మసీదు నామయ్య ఉంచి పక్కన ఇంకో గుడి కట్టుకున్నారు. దాన్ని మళ్ళీ ధ్వంసం చేశారు. ఇట్లా విశ్వనాథుడి ఆలయం 3 సార్లు ధ్వంసం చేయబడింది. ఆ ధ్వంసం చేయబడినటువంటి ఆలయం అయిన తర్వాత ఇప్పుడు ఉన్నటువంటిది చివరిది. ఇక్కడ ఇరుకు ప్రదేశంలో కట్టారు. ఆ విశ్వనాథుడి లింగాన్ని మహమ్మదీయుల భయంతో బావిలో పడేశారు. జ్ఞానవాపి అంటారు దాన్ని. ఆ దాంట్లో నుంచి బయటికి తీసి మళ్ళీ ఓ చిన్న గుడి కట్టి చిన్న గది, వాళ్ళ కాశీ వెళితే విశ్వనాథుడి ఆలయం ఉన్నటువంటిది చిన్న గది ఇంత ఉంటుంది. అది పెట్టేసరికి అది ఒక పక్కకు దొర్లింది ఆ లింగం. ఆ దొర్లితే అక్కడే కట్టారు. ఇక్కడ ఆగింది, ఇక్కడ కట్టారు. అంటే విశ్వనాథుడి లింగం గుడి గర్భగుడిలో మధ్యలో ఉండదు, ఓ పక్కకు ఉంటుంది.
అందువల్ల అక్కడ వచ్చినటువంటి పరిస్థితులు అట్నే విశాలాక్షి అంతే. విశాలాక్షి ఆలయం ఒకప్పుడు వైభవపేతంగా ఉండేది, దాన్ని పడగొట్టారు. అన్ని ఆలయాలు ధ్వంసం చేశారు. ఒక్క చిన్నమస్తా ఆలయాన్ని ఔరంగజేబు సైనికులు ధ్వంసం చేస్తున్నప్పుడు మాత్రం ఆ ధ్వంసం చేయడానికి వెళ్ళిన సైనికులు 1000 మంది మరణించారు. దాంతో దాని జోలికి పోలేదు ఆయన. సరే, ఆ కథలన్నీ వేరే ఉన్నాయి అనుకోండి. మనం లక్ష్మీదేవి దగ్గర ఉన్నాం. మా ఎప్పటికీ చూస్తాను తల్లి నేను ఆ విశ్వనాథుణ్ణి, ఆ ముక్తి మంటపంలో ఎప్పుడు కూర్చుంటానమ్మా, మరేమో ఇప్పుడు మళ్ళీ తిరిగి వెళ్ళటానికి వీల్లేదు కదా అంటే అప్పుడు ఆమె అన్నది, నాయన నీవు వచ్చే మహాయుగంలో, ఇప్పుడు 28వ మహాయుగంలో వ్యాసుడు ఉన్నాడు, వేదవ్యాసుడు, పరాశర్యుడు ఉన్నాడు, పరాశరుడి కుమారుడు ఉన్నాడు, అపాంతరతముడు అనేటువంటి మహర్షి వ్యాసుడిగా పుట్టాడు. వచ్చే మహాయుగంలో నీవు వ్యాసుడి అవుతావు, ఆ వ్యాసుడి అయిన తర్వాత మళ్ళీ కాశీలో ఉంటావు నువ్వు అని చెప్పి వరం ఇచ్చింది లక్ష్మీదేవి, కొల్హాపుర మహాలక్ష్మి. ఆ వరం తీసుకొని ఆయన దక్షిణ దేశం అంతా వచ్చి, తెలుగు దేశానికి వచ్చి, దక్షారామంలో కొన్నాళ్ళుండి, శ్రీశైలాన్ని చూసి, ఇక్కడ క్షేత్రాలు చూసి, చివరకు తమిళనాడులో మా కుర్తాళంలో ఆయన సెటిల్ అయినాడు. కుర్తాళంలో ఇప్పటికీ ఉన్నాడు ఆయన, అగస్త్య మహర్షి. ప్రశ్నోపనిషత్ కార్యక్రమంలో స్వల్ప విరామం. ప్రశ్నోపనిషత్ కార్యక్రమానికి పునఃస్వాగతం. ఇప్పుడు సంతాన లక్ష్మి, గజలక్ష్మి, విద్యాలక్ష్మి ఇట్లా ఉంది కదా, అష్టలక్ష్మి స్వరూపాన్ని కొంచెం వివరిస్తారా? ఒక్కో దేవత ఎన్నో రూపాలు ధరిస్తూ ఉంటుంది. ఇప్పుడు వినాయకుడు ఉన్నాడు, శక్తి గణపతి, క్షిప్ర గణపతి, గణపతి, ఇట్లా ఎన్నో గణపతులు చెబుతూ ఉంటాం మనం. అట్నే లక్ష్మీదేవి కూడా గజలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ఐశ్వర్యలక్ష్మి, రాజ్యలక్ష్మి, ఇట్లా ఎన్నో 8 రూపాలు ధరించింది అని చెప్తారు. ఎవరికి ఏది కావాలంటే లక్ష్మీదేవిని ఆ స్వరూపంగా భావిస్తారు. ఐశ్వర్యం కావాలనుకున్నవాడు ఐశ్వర్యలక్ష్మి, రాజ్యం పరిపాలనాధికారం కావాలనుకున్నవాడు రాజ్యలక్ష్మి, అట్లనే ధనం కావాలి ధనలక్ష్మి, పంటలు కావాలి ధాన్యలక్ష్మి, ఇట్లా 8 రూపాలుగా భావించడం జరిగింది. ఎన్ని రూపాలుగా భావించిన ప్రధాన దేవత అది. అయితే ఆ దేవత యొక్క రూపాన్నో అలంకారాన్నో భావించేటప్పుడు ఈ వర్ణనకు అనుగుణంగా లక్ష్మీదేవిని అలంకరిస్తూ ఉంటారు. అట్లా అష్టలక్ష్మి పూజలు, అష్టలక్ష్మి దేవాలయాలు ఇవన్నీ కూడా బాగా ప్రసిద్ధిలోకి వచ్చినాయి. కేవలం లక్ష్మీదేవి ఆలయాలు ఉన్న చోట్ల ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇవాళ ప్రతి చోట ఎక్కడన్నా లక్ష్మీదేవిని పెడితే కొన్నాళ్ళకైనా మళ్ళీ ఈ అష్టలక్ష్ములను కూడా పక్కన పెడుతూ ఉంటారు. ఇట్లా జరుగుతూ ఉంటుంది. విద్యాప్రదాయిని సరస్వతీదేవి, సర్వ సంపత్ప్రదాయిని లక్ష్మీదేవి, ఈ రెండు ఒక చోట ఎమడవు ఉండవు అని ఒక లోకంలో ఒక ప్రతీతి. దాని గురించి మీరేమంటారు? పురాణాలలో ఎక్కడా లేదు ఇది. అయితే లోకంలో కనిపిస్తున్నది మనకు. లోకంలో ఏమైందంటే వేద పండితులు, శాస్త్ర పండితులు, చదువుకున్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ ప్రాచీన కాలంలో బ్రాహ్మణ్యంలో విద్య ఎక్కువ ఉండేది. వీళ్ళకి ఏమిటంటే భిక్షాటనము ఇలాంటి అలవాట్లు ఉండేవి, ధనాన్ని గురించి పట్టించుకునేవాళ్ళు కాదు. మహారాజులేమో చక్రవర్తులు పరిపాలించేవాళ్ళు, వాళ్ళు ఏదో మామూలు చదువులే కానీ మహాపండితులు కారు. అందువల్ల ఐశ్వర్యమేమో పరిపాలకుల దగ్గర, వ్యాపారాల దగ్గర ఉండేది. వ్యాపారం చేసేవాళ్ళు, పరిపాలన చేసేవాళ్ళు ఎక్కువసేపు చదువుకొని మహాశాస్త్రాలు చదవాలంటే, వేదం చదవాలంటే 12 ఏళ్ళు పట్టేది, శాస్త్రాలు చదవాలంటే ఇంకో 12 ఏళ్ళు పట్టేది. ఓ 25 ఏళ్ళు చదువుకుంటూ ఉండేటువంటి వాడికి ధనార్జనకు అవకాశం లేదు, ఆ మార్గాలు తెలియవు. ఆ ధనం ఉన్నటువంటి వాళ్ళు వ్యాపారాలు చేసేవాళ్ళు, యుద్ధాలు చేసేవాళ్ళు, మహారాజులు, వాళ్ళకు చదువుకోవడానికి తీరిక లేదు, ఏదో కొద్దిపాటి చదువులు తప్ప. అందువల్ల ఈ రెండూ కూడా ఒక చోట ఉండకపోవటం అనేది అదొక నిషేధం కాదు, కానీ సహజ పరిణామంగా సమాజంలో వచ్చినటువంటిది. అందువల్ల ఇది ఒక నానుడి పుట్టింది. లక్ష్మీ సరస్వతి ఒక చోట ఉండవు అనేటువంటి నానుడి పుట్టింది. అందువల్ల దీని గురించి మంచి కథలు కూడా వచ్చినాయి. వాళ్ళిద్దరు కూడా పోట్లాడుకుంటుంటారట అప్పుడప్పుడు, లక్ష్మీ సరస్వతి పోట్లాడుకుంటుంటే ఒకరోజు లక్ష్మీదేవి అన్నదట, నేను ఎవరికి పడితే వాళ్ళకి ఐశ్వర్యాన్ని ఇవ్వగలను, నువ్వేమిస్తావు అన్నదట. నువ్వేదో చదివిస్తావు, దానివల్ల బతుకు తెరువు కాదు కదా అన్నదట. అంటే నువ్వు ఐశ్వర్యం ఇస్తానంటున్నావు, బాగానే ఉంది, కానీ నా ఇచ్చ లేక నువ్వు ఐశ్వర్యాన్ని ఇవ్వలేవు అన్నదిట. నీ ఇచ్చతో సంబంధం ఏమిటి? నేను దేవతను, నేను ఇస్తాను అన్నదిట. ఎవరికి ఇస్తావు చూడు అన్నది. బజార్ నువ్వు బిచ్చగాడు పోతున్నాడు, వాడికి నేను ఐశ్వర్యాన్ని ఇస్తాను అన్నదిట. ఇచ్చి చూడు అన్నది. అనేటప్పటికీ లక్ష్మీదేవి ఏం చేసిందిట అంటే, ఒక బంగారు నాణెములు, రత్నములు ఉన్నటువంటి ఒక మూట అక్కడ పెట్టింది. వాడు నడుస్తూ ఉంటే అంత దూరాన పెట్టింది. వాడు వస్తున్నాడు,
సరస్వతీదేవి ఏం చేసింది, వాడి బుద్ధిని నడపటం మొదలుపెట్టింది. ఆమె ఏం చేసింది, అక్కడ దాకా పోయిన తర్వాత వాడికి నేను రోజు కళ్ళు తెరిచి నడుస్తున్నాను, కళ్ళు మూసుకొని కూడా నడవగలనా చూద్దాము అని అనుకున్నట్ట. కళ్ళు మూసుకొని నడిచాడు, ఆ మూట దాటిపోయినాడు. చూసావా మరి అన్నదిట. అంటే నిజమేనే అన్నదిట. ఇట్లా లక్ష్మీ సరస్వతి ఇద్దరు అత్తాకోడళ్ళు పోట్లాడుకుంటున్నటువంటి సంఘటనలు మనకు చాలా చమత్కారంగా కవులు వర్ణించారనుకోండి. ఈ రకంగా లక్ష్మీ సరస్వతి ఒక చోట ఉండవు అనేది ఉన్నా ప్రాచీన కాలంలో మహారాజులు మహాకవులను వాళ్ళను పోషిస్తూ ఉన్నప్పుడు వాళ్ళందరికీ కూడా బాగా ఐశ్వర్యాన్ని ఇచ్చినట్టుగా, అగ్రహారాలు ఇచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది. పాలసాని పెద్దన గారు చెబుతాడు, కోకట గ్రామాద్యనేకాగ్రహారంబులు అడిగిన సీమల ఎందునిచ్చే, అడిగిన చోటనల్లా అగ్రహారం ఇచ్చాడయ్యా కృష్ణదేవరాయ మహాప్రభువు అని. అష్టదిగ్గజాలను ఆయన పోషించాడు, అందరికీ ఐశ్వర్యాన్ని ఇచ్చాడు. అందువల్ల అక్కడక్కడ ఇట్లా చదువుకున్న వాళ్ళు ఐశ్వర్యవంతులుగా ఉండేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఏమైందంటే చాలామంది పండితులకు ఐశ్వర్యం మీద దృష్టి ఉండేది కాదు. ఎవరైనా ఇస్తామన్నా కూడా తీసుకునేవాళ్ళు కాదు. మనకు ఆంధ్రదేశంలో కథ ఒకటి ఉంది, గోదావరి జిల్లాలో ఓ బ్రాహ్మడు ఉన్నాడు. ఆయనకు ఐశ్వర్యం లేదు, పెద్ద పండితుడు, చదువుకున్నాడు. భార్య గర్భవతి అయింది. గర్భవతి అయితే ప్రసవం వస్తున్నది, మంత్రసాయన వచ్చింది. అయ్యా ఇంట్లో ఆముదం లేదు, ఆముదం లేకపోతే ఎట్లా, ప్రసవించినప్పుడు ఆముదం అవసరం అవుతుంది, ఆముదం లేదంటే ఆముదం లేదు ఎట్లా అంటే ఆవిడ భార్య అన్నదిట, జమీందారు గారు మహారాజా వారు మీరంటే చాలా ఇష్టపడతారు, ఆయన ఎప్పుడు ఇదే చేస్తామన్నా తీసుకోలేదు మీరు, అసలు ఇంట్లోకి ఏదైనా అవసరమైనప్పుడు తేకపోతే ఎట్లా అన్నదిట. సరే తప్పదు కదా, అందుకని రాజావారి దగ్గరికి వెళ్ళాడు. రాక మహాపండితుడు వచ్చాడు అని ఆయనకు వెంటనే చెప్పి సింహాసనం మీద కూర్చోబెట్టి నమస్కారం చేసి, అయ్యా తమకేం కావాలి అన్నాడు. పక్కన మంత్రి గారు, నాకు కొంచెం ఆముదం కావాలన్నట్టు. ఆయన రాజుగారికి అర్థం కాలే, ఆముదం ఉంటాడు ఏమిటినా అంటే మంత్రి గారిని చూసి ఏమిటి వారు అడుగుతున్నారు అన్నారట. అంటే యా మహాపండితుల మాటలకు అర్థాలు అట్లా ఉండవు. మనకు ఆముదాల వలస అని ఒక గ్రామం ఉన్నది, అది అగ్రహారంగా ఇమ్మని వారు అడుగుతున్నారు అన్నారట. దానికి ఐరండపుర అగ్రహారం అని పేరు పెట్టేసి అగ్రహారంగా ఇచ్చాడు. అనేక అగ్రహారం ఏమిటి, అవన్నీ మీ ఇంటికి వెళ్ళిపోయినాయిలేండి, రాజావారు అగ్రహారాన్ని ఇచ్చారు, మీరు కోరిందే ఇది ఆయన మంత్రి గారు సర్దుబాటు చేసి పంపించారట. ఇట్లా పండితులకు ఏమిటనంటే ధనం మీద ఐశ్వర్యం మీద ఉండేది కాదు, కానీ అక్కడక్కడ మహాకవులను పండితులను ఉండేది. శ్రీహీరుడు కదా, జ్ఞానలక్ష్మి జాగ్రత్త పరిణామం, నాకు మామూలు లక్ష్మి అక్కర్లేదు, జ్ఞానలక్ష్మి కావాలా అని ధూర్జటి మహాకవి రాజుల్ మత్తులు వారి సేవనరకప్రాయంబు వారిత్సు అంభోజక్షీ చతురంతయానతుర్గీ భూషాదులు ఆత్మం యథా బీజంబుల్ తదపేక్ష చాలు పరితృప్తింజెందితిన్ జ్ఞానలక్ష్మీ జాగ్రత్ పరిణామమిముదయతో శ్రీకాళహస్తీశ్వర అంటాడు. జ్ఞానలక్ష్మిని కోరుకున్నారు. ఒక కవి అంటాడు ధూర్జటిని గురించి చెబుతూ, ఐశ్వర్యము ఆయన పెద్దన గారికి వాళ్లకు లక్ష్మిని ఐశ్వర్యాన్ని ఇచ్చినట్టుగా మాకు ఇస్తాడా, నేను వైష్ణవుని కాదు కదా అని ధూర్జటి అనుకున్నట్ట. అంకిలేక కైకొని నా శటగోపయతీంద్రదత్త చక్రాంకిత దేహమున్ మధుర కైటభవైరి పదాబ్జ సేవా ప్రేమాంకిత నర్తకీ గణరహ ప్రణయార్ద్ర హృదంతరంబులేక అంకురితంబు కాదు మనుయాధిప సత్కృప ఎంత వానికిన్. ఆయన దయదలిచి అగ్రహారాలు ఇవ్వాలంటే కాస్త వైష్ణవం పుచ్చుకోవాలి, నేను పుచ్చుకోలేదు, అందుకే నాకు ఆ పెద్దన గారి మీద వాళ్ళ మీద ఉన్నంత అనుగ్రహం రాలేదు అని దుర్జటి అన్నట్టుగా చమత్కారంగా కనిపిస్తుంది. స్వామి, వేదోక్తంగా చూస్తే స్త్రీ సూక్తానికి చాలా ప్రాధాన్యత ఉంది. ఆ స్త్రీ సూక్త పరంగా మహాలక్ష్మి విశేషాలు చెప్తారు. శ్రీ సూక్తంలో లక్ష్మీదేవిని గురించిన అద్భుతమైన వర్ణన ఉన్నది. చెప్పండి. అయితే ఏమిటనంటే దాంట్లో మొట్టమొదట ప్రారంభించంగానే అగ్నిదేవుణ్ణి ప్రార్థించారు. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదోం ఆవహ. ఓ అగ్నిదేవుడా, లక్ష్మీదేవిని పిలువు, లక్ష్మీదేవిని ఆవాహనం చెయ్యి అని అగ్నిని ప్రార్థిస్తున్నాడు. ప్రాచీన కాలంలో అగ్ని అనేటువంటిది విప్రులకు ప్రధానమైన దేవత. పొద్దున్న లేస్తే హోమం చేయాలి, హోమం చేయకుండా ఉండకూడదు. అందుకే మామూలుగా గృహస్థుకు యజమాని అన్న పేరున్నది మన సంప్రదాయంలో.
యజమాని అని అంటే యజ్ఞం చేసేవాడు. ఇప్పటి వాళ్ళందరూ యజమానులు గారు, గృహాధిపతులు, గృహాధికారులు, వీళ్ళు యజమానులు గారు. యజమాని అంటే యజ్ఞం చేసేవాడు. అట్లా యజ్ఞం చేసేవాడికి అగ్ని ఉండేది. ఏది కావాలన్నా అగ్ని. ఆహవనీయంబును దక్షిణాగ్నియును నీయందుద్భవించున్ క్రతూత్సవ సంధాయక నన్ను కావగదవే స్వాహావధూ వల్లభ అంటాడు అల్లసాని పెద్దన గారు. ప్రవర పాత్ర చేత చేయిస్తాడు, అన్నీ ఆయనే ఇస్తాడు. అందువల్ల ఏది కావాలన్నా అగ్నిని అడిగేవాళ్ళు. అందుకని ఈ సూక్తంలో అగ్నిని అడుగుతున్నాడు ఆ మహర్షి. అగ్నిదేవా నాకు లక్ష్మిని తీసుకురా. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం ఆ అగ్నిదేవిని ప్రార్థిస్తున్నాడు. అట్లా చేస్తూ అందులో లక్ష్మీదేవిని కూడా స్తోత్రం చేయటం ఉన్నది. లక్ష్మీదేవి యొక్క సంతానం గురించి కూడా దాంట్లో చెప్పబడింది. ఆనంద కర్దమశ్చైవ చిక్లీత ఇది విశ్రుతాః. 3 కుమారులు ఉన్నారట. మరి ఈ కుమారులు ఎక్కడ పుట్టారు? వైకుంఠంలో పుట్టారా అంటే వైకుంఠంలో పుట్టలేదు వీళ్ళు. వైకుంఠంలో విష్ణుదేవుడికి లక్ష్మీదేవి భార్యగా ఉన్నప్పుడు పుట్టిన వాళ్ళు కాదు. అక్కడ విష్ణుదేవుకు లక్ష్మీదేవికి గర్భంలో నుంచి పుట్టారా లేదా అనేది పక్కన పెట్టేసేస్తే బ్రహ్మదేవుడు విష్ణువు యొక్క కుమారుడు, మన్మధుడు విష్ణువు యొక్క కుమారుడు. ఆ ఇద్దరే దివ్యలోకాలలో. ఇది భూమి మీద వచ్చింది. భూమి మీద ఎప్పుడు లక్ష్మీదేవి అని అంటే భృగువునకు కుమార్తెగా పుట్టింది ఆవిడ, భృగు మహర్షికి. అందుకే భార్గవి లోకజనని క్షీరసాగర కన్యక అన్నారు. భృగువంశంలో పుట్టినప్పుడు ఈ ఆనందుడు, కర్దముడు, చిక్లీతుడు వీళ్ళు కుమారులుగా పుట్టారు. వీళ్ళు మహానుభావులు, మహర్షులు. ఆమె అనుగ్రహం కావాలంటే వీళ్ళని కాస్త బతిమలాడుకుంటే తొందరగా చేసి పెడతారు వాళ్ళు. ఋషవస్తే త్రయఃపుత్ర స్వయం శ్రీదేవి దేవత. ఈ 3 ఋషులు వీళ్ళు. ఈ ఋషులను కనుక ఆశ్రయించేటైతే ఇప్పుడు మనం చూడండి, ఏదో పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే ముందు ఏదో అక్కడ ఉన్నటువంటి క్యాంప్ క్లార్కుకో బంటరోతున్న బతిమలాడుకుంటే కాస్త లోపలికి తొందరగా పంపిస్తుంటారు. అట్నే ఈ మహర్షులను కనుక ప్రార్థించేటట్లయితే వాళ్ళు తొందరగా అనుగ్రహించి ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వచ్చేట్టు చేస్తారు. గనకనే శ్రీ సూక్తంలో వాళ్ళ పేర్లు కూడా స్మరించటం జరిగిందన్నమాట. ఇట్లా దాంట్లో అలక్ష్మీర్మే నశ్యతాం త్వాం వరుణే శ్రీ ఆదిత్యవృణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోధ బిల్వ. అక్కడ బిల్వ వృక్షము యొక్క ప్రాధాన్యాన్ని శ్రీ సూక్తంలో ప్రత్యేకంగా చెప్పాడు. బిల్వ వృక్షం అంటే శ్రీవృక్షం. శ్రీ అంటే లక్ష్మి, శ్రీ అంటే బిల్వం, మారేడు దళం. మారేడు దళములతో గనక పూజ చేస్తే, హోమం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది తొందరగా. ఎందుకంటే అది శ్రీవృక్షం కాబట్టి. ఆ బిల్వదళాలకు చాలా ప్రాధాన్యం ఉంది. సర్వరోగ నివారిణి బిల్వం. బిల్వరసం ఆకులను కనుక నూరి రసం తీసుకునేటైతే చాలా వ్యాధులు పోతాయి. అట్లా మారేడు దళాల్లో హోమం చేసేటప్పుడు అయితే మారేడు చెట్టులో పనికిరాంది లేదు. ఆకులు పనికొస్తాయి, ఆ పుల్లలు పనికొస్తాయి, కాండం పనికొస్తుంది, పండ్లు పనికొస్తాయి. ఇట్లా బిల్వము శ్రీదేవి యొక్క సంకేతం. అది తవ వృక్షోధ బిల్వ, అది నీ చెట్టు అని చెప్పి దాంట్లో మహర్షి చెబుతున్నాడు. ఇలా ఆ లక్ష్మీదేవిని గురించినటువంటి ఆమె ఇష్టాలు, ఆమె పిల్లలు, ఆమె యొక్క లక్షణాలు ఇవన్నీ కూడా శ్రీ సూక్తంలో చాలా అద్భుతంగా వర్ణించడం జరిగింది. చాలా ధన్యవాదాలు స్వామి. శ్రీ మహాలక్ష్మి అవతార విశేషాలను శ్రీ సూక్త పరంగా చక్కగా అన్వయం చేసి అద్భుతంగా అందించారు. మరొక మారు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. నారాయణ నారాయణ. విన్నారుగా జగద్గురు కుర్తాళం శంకరాచార్య పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి వారు శ్రీ సూక్త పరంగా అలాగే మహాలక్ష్మి అవతార పరంగా ఎన్నెన్నో విశేషాలను, అందులో లక్ష్మీ సరస్వతి కథలు కూడా చమత్కారంగా అన్వయం చేసి అద్భుతమైన విశేషాలను మనకు అందించారు. వారి అనుగ్రహ భాషణ ద్వారా మరొక అవతార విశేషాన్ని మరో ప్రశ్నోపనిషత్ ద్వారా తెలుసుకుందాం. అందాక సెలవు. మరి నమస్కారం.